రంగా తనైరాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రంగా తనైరాలు అయితే మాత్రం ఇవాళ రంగాకి విగ్రహానికి మాల వేసి నివాళులు అర్పించారు. అయితే ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇప్పుడు ఆవిడతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అని చెప్పేసి అన్ని చోట్ల కూడా అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి ఎలా చూడండి? ప్రస్తుతానికి నేను అన్నట్టు ఏ రాజకీయ రంగ ప్రవేశం లేదండి. ఇవాళ నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని రంగా గారి అభిమానుల్ని కలవటానికి అని చెప్పి పాలకొల్లు వెళ్తున్నాను. అక్కడ కాపు సమావేశాలు కాపు వనభోజనాలు జరుగుతుంది. ఆ సందర్భంగా అందరినీ కలవటము ఎందుకనంటే చాలా ఏళ్ళయింది వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకుని ఏంటనేది దాన్ని బట్టి. మీ సోదరుడు రాధాకృష్ణ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. ఆయనతో మీ చర్చలు జరిగాయా? అసలు దీనికి సంబంధించి మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది? రాజకీయం గురించి ఎలాంటి చర్చలు జరగలేదండి. ఇది ఓన్లీ చారిటీ ప్లస్ అట్ ది సేమ్ టైం రాధారంగ మిత్రమండలిని బలపరచడానికి నేను చేస్తున్న ప్రయత్నం అది. సో రాజకీయం గురించి ఏ చర్చలు ఏమి జరగలేదు. భవిష్యత్తులో ఏమైనా మిమ్మల్ని రాజకీయాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యూచర్ ఎలా ఉంది ఎవరికి తెలుసండి. మేబీ వన్ డే. సో అయితే కాపు కుల సమీకరణాలతోనేనా లేకపోతే ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వచ్చినట్టు? ప్రజల్లో పూర్తి స్థాయిగా నేను వస్తున్నానండి. ఎలాంటిది ఏదున్నా నన్ను తప్పకుండా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని నన్ను సంప్రదించమంటున్నాను. ఎలాంటిది ఏదున్నా నేనున్నాను, అండగా నేను ఉంటాను వాళ్ళకి. అది పరిస్థితి. అండగా నేనుంటాను అందరికీ ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తున్నారు. కుల సమీకరణాలతో ఎటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా నేనైతే అందుబాటులో ఉంటాను అని చెప్పేసి రంగా తనైరాలు ఆశా కిరణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.